నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం 6వ తరగతి గణితంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఆల్జీబ్రా పరిచయం. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూసేద్దామా? మనం ఆల్జీబ్రా ప్రపంచంలోకి మన ఫస్ట్ స్టెప్స్ వేయబోతున్నాం. ఇది చాలా సరదాగా ఉంటుంది, నమ్మండి. ఓకే, ముందుగా మనం ఏమేం కవర్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్స్ ఇంకా రూల్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత వేరియబుల్స్ గురించి అర్థం చేసుకుందాం. వాటిని వాడి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇంకా సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి, మరి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, వీటన్నింటి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రైట్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఆల్జీబ్రా ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన చుట్టూ ఉండే ప్యాటర్న్స్ని గమనించి వాటికి కొన్ని రూల్స్ కనిపెట్టడంతోనే. ఉదాహరణకి మనందరికీ బాగా తెలిసిన ఒక సింపుల్ నంబర్ ప్యాటర్న్ని చూద్దాం. చూడండి, 2, 4, 6, 8, 10. ఏంటివి? అన్నీ సరి సంఖ్యలే కదా. సరే, ఇప్పుడు నాదొక ప్రశ్న. ఏ సరి సంఖ్యను అయినా సరే కనిపెట్టడానికి మనం ఒక జనరల్ రూల్, అంటే ఒక ఫార్ములా లాంటిది తయారు చేయగలమా? కాస్త ఆలోచించండి. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇక్కడ ఒక నంబర్ పొజిషన్కి దాని వాల్యూకి మధ్య ఉన్న రిలేషన్షిప్ కనిపిస్తోంది. చూడండి, ఫస్ట్ పొజిషన్లో 2 ఉంది, అంటే 2 ఇంటూ 1. సెకండ్ పొజిషన్లో 4 ఉంది, అంటే 2 ఇంటూ 2. మరి అలాగే nth పొజిషన్లో ఏ నంబరుంటుంది చెప్పగలరా? ఎస్, మీరు కరెక్ట్గా ఊహించారు, 2 ఇంటూ n. చూసారా, ఇదే మన జనరల్ రూల్. ఇక్కడ మనం n అని వాడాం కదా, దీన్నే వేరియబుల్ అంటారన్నమాట. ఆల్జీబ్రాలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వేరియబుల్ అంటే ఏంటంటే అదొక లెటర్. దాని వాల్యూ ఫిక్స్డ్గా ఉండదు. మనం ఏ నంబర్నైనా దాని ప్లేస్లో పెట్టుకోవచ్చు. అందుకే దాన్ని వేరియబుల్ అంటే మారేది అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్స్ని యూజ్ చేసి మనం రూల్స్ ఇంకా స్టేట్మెంట్స్ని ఎలా రాయొచ్చో చూసేద్దాం. ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది నంబర్స్ని, వేరియబుల్స్ని, ఇంకా మనకు తెలిసిన ప్లస్, మైనస్, ఇంటూ లాంటి గుర్తులని కలిపి రాసే ఒక మ్యాథమెటికల్ ఫ్రేజ్ అనమాట. ఉదాహరణకి y+5 అనేది ఒక ఎక్స్ప్రెషన్. మామూలు మాటల్ని ఈ ఎక్స్ప్రెషన్స్గా ఎలా మార్చవచ్చో ఇక్కడ కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి. గీత దగ్గర ఉన్న వాటికంటే y5 ఎక్కువ. దీన్ని సింపుల్గా y+5 అని రాస్తాం. సీమా p కన్నా రాజు దగ్గర రెట్టింపు డబ్బు ఉంది, అంటే 2p. అలాగే ఒక పెన్ కాస్ట్ 7 రూపీస్ అయితే n పెన్నుల కాస్ట్ ఎంత? 7n. చూసారా ఎంత సింపుల్గా ఉందో? ఈ ఎక్స్ప్రెషన్స్ని మనం అరిథ్మెటిక్లోనే కాదు, జామెట్రీలో కూడా వాడతాం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్క్వేర్కి సైడ్ s అయితే దాని పెరిమీటర్ అంటే చుట్టుకొలత 4s అవుతుంది. ఇది చాలా ప్రాక్టికల్ అప్లికేషన్. సరే, మనం ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే సింపుల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈక్వేషన్ అంటే 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అని చెప్పే ఒక స్టేట్మెంట్. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడూ ఒక ఈక్వల్ సైన్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. అది లేకపోతే అది ఈక్వేషన్ కాదు. ఉదాహరణకి 3m ఈజ్ ఈక్వల్ టు 15. ఒక ఈక్వేషన్లో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఈక్వల్ సైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని, రైట్ సైడ్ ఉన్నదాన్ని RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ అని అంటాం. ఇది అచ్చం ఒక బ్యాలెన్సింగ్ స్కేల్ లాంటిది. 2 వైపులా ఎప్పుడూ సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 27లో 2x + 5 అనేది LHS, 27 అనేది RHS. మంచి ప్రశ్న కదా. అసలు ఒక ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే ఏమిటి? దాన్ని మనం ఎందుకు కనుక్కోవాలి? సొల్యూషన్ అంటే ఆ వేరియబుల్కి బదులుగా మనం ఏ వాల్యూ పెడితే LHS, RHSకి సమానమవుతుందో ఆ వాల్యూనే సొల్యూషన్ అంటాం. దీన్నే ఈక్వేషన్ యొక్క రూట్ అని కూడా పిలుస్తారు.
సరే, ఈ సొల్యూషన్ని కనుక్కోవడానికి ఒక సింపుల్ మెథడ్ ఉంది. అదే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫస్ట్ 3m = 15 లాంటి ఒక ఈక్వేషన్ తీసుకోండి. తర్వాత mకి బదులుగా వేర్వేరు వాల్యూస్ పెట్టి చూడండి. LHS ఇంకా RHS ఈక్వల్ అయ్యాయో లేదో చెక్ చేయండి. ఏ వాల్యూతో అయితే అవి రెండు ఈక్వల్ అవుతాయో అదే మన సొల్యూషన్. సింపుల్. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం 3m = 15ని సాల్వ్ చేద్దాం. m ప్లేస్లో 1 పెడితే 3 × 1 3 వచ్చింది. అది 15కి ఈక్వల్ కాదు. 2 పెట్టినా 3 పెట్టినా 4 పెట్టినా LHS అనేది RHSతో సమానం అవ్వలేదు. కానీ m ప్లేస్లో 5 పెట్టినప్పుడు ఏమైందో చూడండి. 3 × 5 = 15. వావ్! LHS RHSకి ఈక్వల్ అయిపోయింది. సో m = 5 అనేదే కరెక్ట్ సొల్యూషన్. ఓకే, ఈరోజు మనం ఆల్జీబ్రా ఇంట్రొడక్షన్లో ఏమేం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. ఈ 4 ముఖ్యమైన పదాలు గుర్తుపెట్టుకోండి. వేరియబుల్, తెలియని నంబర్ని సూచించే ఒక లెటర్. ఎక్స్ప్రెషన్, వేరియబుల్స్, నంబర్స్, ఆపరేషన్స్ని కలిపి రాసేది. ఈక్వేషన్, రెండు ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అని చెప్పే స్టేట్మెంట్. ఇందులో ఈక్వల్స్ టు గుర్తు కంపల్సరీ. ఇక సొల్యూషన్, ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసే ఆ వేరియబుల్ యొక్క కరెక్ట్ వాల్యూ. చూసారా, ఆల్జీబ్రా అంటే కష్టమేం కాదు. ఇది అచ్చం పజిల్ సాల్వ్ చేసినట్లే ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. సో లెట్స్ మేక్ మ్యాథ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.